హాయ్ అండి, ఐమ్ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి, వెర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. సో స్కిన్ వైట్నింగ్ అండి, అందరికీ తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి అనేది అందరికీ ఉంటుంది. సో దాంట్లో ఆ ప్రాసెస్లో మనం ఉన్న స్కిన్ని పాడు చేసుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్. రెండు ఏంటంటే నిజంగానే ఇష్యూ ఏంటి, మనం ఎందుకు నల్లగా అవుతున్నాం, టాన్ అవుతున్నామా, లేకపోతే పిగ్మెంటేషన్ ఉందా, హెల్త్ ఇష్యూ ఉందా, డెఫిషియన్సీ వల్ల కూడా నల్లగా అవుతున్నాం. సో ఒకటి మనం ప్రోడక్ట్స్ వాడి కూడా అంటే హార్ష్ ప్రోడక్ట్స్ అంటే బాగా తెల్లగా అవ్వాలని చెప్పేసి ఏదేదో కెమికల్స్ వాడేసి లేదా హోమ్ రెమెడీస్ వాడేసి స్కిన్ బాగా సెన్సిటివ్ అయ్యాక కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో కరెక్ట్గా స్కిన్ కేర్ కరెక్ట్గా చూసుకొని మనం ఇష్యూ అంటే మనం ఎందుకు నల్లగా అవుతుందో తెలుసుకుంటే ఈజీ టు ఓవర్కమ్ ఇట్. ఒకటి సరే, ఇప్పుడు స్కిన్ లైటింగ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడతాం. స్కిన్ లైటింగ్ ప్రోడక్ట్స్లో క్రీమ్స్ ఉంటాయి, హోమ్ కేర్ రెమెడీ ఉంది, లేకపోతే ఈవెన్ వైటమిన్స్ టాబ్లెట్స్ అంటే గ్లూటథైన్, వైటమిన్ సి తీసుకున్నా కూడా ఇంటర్నల్గా కూడా స్కిన్ వైట్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్రీమ్స్ వరకు వచ్చేసరికి చాలా కేటగిరీస్ అండి. ఒకటి వైటమిన్ సి సీరమ్, మాయిశ్చరైజరు, ఈ హైడ్రేషను, స్కిన్ కేర్ బాగా తీసుకున్నా కూడా స్కిన్ తెల్లగా అవడం, గ్లో అవ్వడం జరుగుతుంది. సో ఇవి కాకుండా నిజంగానే డల్ ఉంది, కొంచెం డస్కీ ఉన్నారు, ఇంకొంచెం గ్లో రావాలి అంటే మటుకి క్రీమ్స్ ఉంటాయి. కోజిక్ యాసిడ్ అని, ఆల్ఫా ఆర్బిట్ అని, లూకోరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అని, ఇంకా ఇలాంటి కాంబినేషన్స్తో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇవి సేఫ్, స్టిరాయిడ్ ఫ్రీ, బట్ స్కిన్ని సెన్సిటైజ్ చేస్తాయి. కొంచెం సన్ స్క్రీన్ వాడుతా, మాయిశ్చరైజర్ పెట్టి స్కిన్ ఈ క్రీమ్స్ని అలవాటు చేసుకోండి. ఒకవేళ అలవాటు అయింది స్కిన్కి రెడ్నెస్, ఇరిటేషన్ లేదు అంటే మటుకి డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సన్ స్క్రీన్ వాడాలండి. ఎంత బ్రైట్నింగ్ వచ్చినా, ఎంత రిజల్ట్ వచ్చినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఎండ్లో వెళ్తున్నారంటే టాన్ అనేది కంపల్సరీగా అవుతారు. సో ప్రివెన్షన్ ఆఫ్ టాన్ అండ్ యాడింగ్ దీస్ క్రీమ్స్ ఫర్ ద బ్రైట్నింగ్ విల్ గివ్ యూ బెస్ట్ రిజల్ట్స్. సో దీంతో పాటు డైట్లో కూడా మనకి వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి, లేకపోతే వెజిటబుల్ జ్యూస్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి బాడీలో డీటాక్స్ చేయడం, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం, వైటమిన్ సి కంటెంట్ పెంచడం, ఇంకా స్కిన్లో గ్లో తీసుకురావడం జరుగుతుంది. అంటే యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తుంది. యాంటీ ఏజింగ్ అంటే ఏంటి, స్కిన్ సాఫ్ట్గా అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండడం, స్కిన్ తొందరగా రిపేర్ అవ్వడం, ఈ ఎపిడర్మిస్ అంటే డెడ్ స్కిన్ అంతా పోయి కొత్త స్కిన్ రావడం. ఇది న్యాచురల్గా కూడా హెల్తీ డైట్ తోటి, స్లీప్ తోటి, ప్రాపర్ హైడ్రేషన్తో చేయొచ్చు. మన క్రీమ్స్, మన ట్రీట్మెంట్స్, మన లేజర్స్ వీటితోటి ఇంకా బాగా ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే డ్యామేజ్ ఎక్కువ ఉందంటే మటుకి క్రీమ్స్, లేజర్స్, ట్రీట్మెంట్స్ కన్సిడర్ చేయాలి. అదర్వైజ్ హోమ్ కేర్ టిప్స్ తోటి మనం మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు బ్రైట్నింగ్కి చాలామంది ఏం వాడతారు, స్టీరాయిడ్స్ వాడతారు. అంటే బెట్నోవెట్ అని, టీలోవెట్ అని, లేకపోతే ఇట్లాంటి స్టీరాయిడ్ క్రీమ్స్ వాడతారు, హైడ్రోక్వినాన్ అని. సో ఇవన్నీ ఇన్స్టెంట్గా 3 to 7 డేస్లో మన కలర్ ఇస్తున్నాయి, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. స్కిన్ థిన్నింగ్ అని, పింపుల్స్ అని, ఎండ్లో పోతే రెడ్ అవ్వడం అనేది. సో ఆర్టిఫిషియల్గా వైట్ అవుతున్నాం, ఆ కలర్ కూడా వైట్గా కూడా న్యాచురల్గా కాకుండా ఏదో ఇంకొకలాగా కనిపిస్తుంది స్కిన్. సో తెలిసిపోతుంది కూడా. సో అంత సెన్సిటివ్ చేసుకొని స్కిన్ని రిస్క్లో పెట్టేసి ఇలాంటి స్టీరాయిడ్స్ అయితే వాడద్దు. సో డాక్టర్ దగ్గరికి, ఇక్కడ మా దగ్గరికి వచ్చారంటే మీ స్కిన్కి ఏ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్స్ అయితే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు ట్రీట్మెంట్స్ కూడా సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ గ్లూటథైన్ అనేది ఇది ట్రెండ్లో ఉందండి. అంటే గ్లూటథైన్ సార్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గ్లూటథైన్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు, టాబ్లెట్స్ వాడుతున్నారు. నిజంగా మేము చేయించుకోవచ్చు అంటే 100% చేయించుకోవచ్చు అండి. వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మీకు వస్తుంది. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు సన్ స్క్రీన్ అది వాడండి అంటే. గ్లూటథైన్ వాడితే ఏమవుతుంది, మన స్కిన్లో వైటమిన్ సి కంటెంట్ పెరుగుతుంది, స్కిన్ సెల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్రైట్గా చేస్తుంది. దాంతోపాటు కొంచెం ఫోటో సెన్సిటివిటీ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉంటాయి. సో బ్యాలెన్స్ చేసుకుంటా సన్ స్క్రీన్ వాడుకొని ఎండ పడకుండా చూసుకుంటే రిజల్ట్స్ మట్టుకి గ్యారంటీగా వస్తాయి. టాబ్లెట్స్ ఫామ్లో దొరుకుతుంది మనకి, ఇంజెక్షన్ ఫామ్లో కూడా దొరుకుతుంది. సో బోత్ వేస్ యూ కెన్ కన్సిడర్.